అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో ఒకటి దంపుడు బియ్యం పులగం. ఓకే, చేయబోతున్నా ఈరోజు. సో దంపుడు బియ్యం పులగం చేయబోతున్నారు. అవును. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఇదో అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, ఇంకా మొదలు పెడదామా? అలాగే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, నాకు ఒక 2 స్పూన్స్ ఇవ్వు. ఓకే, ఫస్ట్ నెయ్యి. మనము ఏ ప్రసాదమైనా సరే ఫస్ట్ మనం నెయ్యితోనే చేసుకుంటాం కదా, ఆ కమ్మదనం అనేది చాలా చాలా బాగుంటుంది. అవును. తర్వాత ఆయిల్. పులగం వైట్ రైస్తో చేసుకుంటాం కదా. అవునవును, రెగ్యులర్గా ఎప్పుడైనా వైట్ రైస్తో చేసుకుంటాం. మన ప్రోగ్రామే హెల్తీ అండ్ టేస్టీ కదా, అందుకే బ్రౌన్ రైస్తో చేస్తాం. బ్రౌన్ రైస్ తీసుకొచ్చారు. సో బ్రౌన్ రైస్ అండ్ ఆల్సో మనకి పెసరపప్పుని నానబెట్టుకుని తెచ్చాం. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు. రెగ్యులర్గా చేయాలి కదా అమూల్య. అవును, మనం ఏ వర్క్ చేసినా, వర్కింగ్ ఉమెన్ ఎవరైనా సరే, మనం బయట ఏ వర్క్ చేసినా ఇంట్లో ఈ వర్క్ తప్పదు. మనకి లేడీస్ అంటేనే డబుల్ డ్యూటీ ఉంటుంది, అప్పుడప్పుడు ట్రిపుల్ డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. ట్రిపుల్ డ్యూటీ కూడా అంటే పిల్లల. 1 స్పూన్ పచ్చిమిర్చి. అలాగే. సో మరి మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీ వర్క్ లైఫ్ని అలాగే మీ ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ని? మనకు షూటింగ్స్ ఎలాగో 6 తర్వాతే స్టార్ట్ అవుతాం కదా. 7:30 లొకేషన్ ఉండాలి. ఓకే. సో 4:30కి లేచి ఇంట్లో మొత్తం వంట అన్ని చేసి పిల్లలకి మా వారికి లంచ్ బాక్స్తో సహా ప్రిపేర్ చేసి వెళ్తాను షూట్కి. అబ్బా, కొంచెం కరివేపాకు వేసుకుందాం. అలాగే. సో మనం ఫస్ట్ పోపు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం. అవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, పప్పు వేసుకుందాం. అలాగే. ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకుందాం. అలాగే. సరే కలిపేసి ఆల్రెడీ ఆ కమ్మటి వాసన అయితే వస్తుంది కదా. మనం నెయ్యిలో పోపు వేసుకున్నప్పుడే ఆ కమ్మటి వాసన వచ్చేసింది. ఇప్పుడు మనం రైస్ కూడా వేసుకుందాం. సో ఇది మనకి దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్. ఎస్, హెల్దీ కదా ఇది. అవును, మామూలుగా పెసరపప్పు బియ్యం అంటేనే హెల్దీ. అవును, ఇంకా దంపుడు బియ్యం అంటే ఇంకా హెల్దీ. అవును. కాస్త ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ దాన్ని అలా స్టిర్ అవ్వనిద్దామా? అయిన తర్వాత సరిపోని వాటర్ పోసుకొని. సో మీరు పొద్దున్న 4 గంటలకు లెగుస్తారు. ఎస్. సో ఈవినింగ్ మళ్ళీ ఏ టైం కల్లా ఇంటికి వచ్చేస్తారు? అట్లా ఈవినింగ్ అంటే రెగ్యులర్ ఒకే టైం ఉండదు కదా అమూల్య. ఒక్కోసారి 6కి ప్యాకప్, ఒక్కోసారి 7 కదా. ఇంకా ట్రాఫిక్ టైం అది. సో చాలా కష్టం ఉంటుంది. అది మాత్రం చాలా కష్టం. ఆ జర్నీ మాత్రం చాలా కష్టం. అవును. నేను ఉండేది ఉప్పల్. ఇంకా లొకేషన్ నుంచి ఉప్పల్ కంటే డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి, ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సిటీ మొత్తం దాటాల్సిందే కదా నేను. సో మీది అసలు యాక్చువల్లీ బర్త్ ప్లేస్ ఎక్కడ? మీరు ఎక్కడ స్టార్ట్? మాది సూర్యాపేట దగ్గర, సూర్యాపేట డిస్టిక్, రేపాల అని. ఓకే. మా అమ్మ వాళ్ళ ఊరు. అత్తగారి వాళ్ళది మహబూబాద్ డిస్టిక్. మహబూబాద్ పక్కన ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది, బయ్యారం అని. అక్కడ అత్తగారి వాళ్ళది. ఉండడం మాత్రం హైదరాబాద్ లో ఉంటుంది. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా ఈ ఇండస్ట్రీలో? ఇప్పుడు ఉన్నారు, బట్ నేను వచ్చినప్పుడు ఎవరు లేరు. మీరు వచ్చినప్పుడు నేనే ఫస్ట్. ఓకే. ఇప్పుడు మా రిలేషన్స్ లో ఉన్నారు, మా సిస్టర్ ఉండింది, ఇంకా ఉన్నారు. సో మీరే ఇంట్రడ్యూస్ చేశారా వాళ్ళని కూడా? ఆఫ్ కోర్స్. ఇంకేమైనా వేయాలా కవిత గారు? ఇప్పుడు ఇంకా వాటర్ వేసుకోవడమే. అలాగే. మనము 1 కప్పు తీసుకున్నాం అనుకో, ఆ పప్పు బియ్యం కలిపి దానికి 2 కప్పులు వాటర్. 1:2 అంతే. ఉప్పు సరిపోయేంత ఉప్పు.
మరి మూత కూడా పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందా? ఓకే. సో మీరు ఫస్ట్ అసలు ఇండస్ట్రీలోకి ఎలా స్టార్ట్ అయ్యారు, ఎలా వచ్చింది? మీరు చెప్పారు అనుకోకుండానే వచ్చారని చెప్పారు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఫస్ట్లో? అసలు కెమెరా అంటే తెలియదు నాకు, ఏం తెలియకుండా వచ్చాను. మా బ్రదర్ ఉంటారు, మా కజిన్ బ్రదరు హరీష్ అని, తన ద్వారా వచ్చాను అనమాట. సో ఫస్ట్ సీరియల్ చేస్తారా? ఫస్ట్ మూవీ గుంటూరు రోడ్డు అని మంచు మనోజ్ గారు మూవీ చేశాను. ఆ తర్వాత ఒక 2-3 మూవీస్ చేసిన తర్వాత సీరియల్స్కి వచ్చాను. ఫస్ట్ సీరియల్ చెప్పాను కదా, మనసు మమత, దాంట్లో హీరోయిన్ కి సిస్టర్ రోల్ చేశాను. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒక 3 years కంటిన్యూస్ గా సీరియల్స్ చేశాను. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరికైతే ఫస్ట్ కెమెరా లుక్ అంటే ఆ షై అనేది కూడా ఉంటుంది కదా. ఫస్ట్ అంటే మీకు డైలాగ్స్ ఇస్తారు, డైలాగ్స్ ని చెప్పాలి, ప్రిపేర్ అవ్వాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? నిజం చెప్పాలంటే ఫస్ట్ డే షూట్లో ఆ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మా బ్రదర్ త్రూ వచ్చానని చెప్పాను కదా. తను ఫస్ట్ మూవీ తను ఎప్పుడు అసలు కెమెరా ముందు కూడా వెళ్ళలేదు అని చెప్పాడనమాట. సో నేను అసలు లొకేషన్లో ఉంటే ఆ రోజు మంచు మనోజ్ గారు, ప్రజ్ఞ జైస్వాల్ గారు, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరితో కాంబినేషన్ నాకు. కానీ నాకు ఏం భయము, ఆ డైలాగ్స్ ఉన్నాయి. ఒకటే డైలాగ్, చిన్న డైలాగే ఇచ్చారు, అయినా కూడా డైలాగ్ వాళ్ళతో చెప్పాలి, ఇదేం లేదు. కో డైరెక్టర్ అర్జున్ గారని కో డైరెక్టర్ దానికి, ఆయన దగ్గరికి వచ్చి షార్ట్ గ్యాప్లో, మేడం నిజంగా మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా అని అడిగారు. అవును సార్, నేను ఫస్ట్ టైం చేస్తున్నా అంటే అసలు ఎక్కడ అలా అనిపించట్లేదు. నేను టెన్షన్ అయ్యాను. ఇలా అంటే ఫస్ట్ టైం కెమెరా ముందుకి ఇంతమంది ఆర్టిస్టులతో తీసుకొస్తున్నాం కదా, మీరు ఎలా చేస్తారో ఏంటో అని అనుకున్నాను. అసలు మిమ్మల్ని చూస్తే ఫస్ట్ టైమే అనిపించట్లేదు. మీరు లొకేషన్ అంతా కూడా సెట్ మొత్తం కూడా తిరిగేస్తున్నా అలానే, కొత్త అనేం లేకుండా. డైలాగ్ కూడా అలానే చెప్పాను అనమాట. ఒక చిన్న డైలాగ్ అయినా అంతమందిలో చెప్పాలి కదా, ఆ నర్వస్ ఫీల్ ఏం లేకుండా చెప్పాను. మరి మీరు డైలాగ్ అన్నారు, మరి మా గురించి కూడా ఒక డైలాగ్ చెప్తారా? డైలాగ్ అంటే ఇప్పటికి కూడా సర్క్యులేట్ అయ్యే డైలాగ్ ఒకటి, జాతిరత్నాలు. జాతిరత్నాల్లో నవీన్ పోలిశెట్టితో వాళ్ళ ఫ్రెండ్ తను, ఆ సీన్ మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్కి నేను ఫోటో చూపిస్తూ ఉంటాను. ఎవరితో సోపతి చేస్తున్నావో ఏమో చూసుకోజరా, పిల్లనియాలి కదా, పిల్లనియాలంటే అవన్నీ చూస్తారు మళ్ళా. అబ్బో నీ బిడ్డ పెద్ద అనుష్క మరి. చాలా బాగుందండి, బాగా చెప్పారు. సో ఇలా ధైర్యంగా మనం డైలాగ్ చెప్పగలిగినప్పుడే మనం ఏ క్యారెక్టర్ అయినా చేసేయచ్చు. అవును. ఓకే, నాకు ఆ భయం ఏమి ఉండదు. ఇంకా సీనియర్స్ ఉన్నారు, ఆ సీన్లో ఉన్నారు, నాతో కాంబినేషన్ ఉండింది అంటే ఇంకా నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బాగా చేయాలి, ఇంకా బాగా చెప్పాలి, బాగా చేయాలని. ఫియర్ అదేమి ఉండదు. కవిత గారు అయిపోయిందేమో చూద్దామా? అయిపోయి ఉంటుంది. ఓకే, అయిపోయిందా ముల్య? ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, సో చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అమూల్య. ఓకే, ఇప్పుడు ఇంకా దంపుడు బియ్యం పులగం రెడీ అయిపోయింది అమూల్య. ఓకే, దంపుడు బియ్యం పులగం అయితే రెడీ అయిపోయిందండి. మధ్యని కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. దంపుడు బియ్యం పులగంకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, నూనె, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టిన పెసరపప్పు, దంపుడు బియ్యం, ఉప్పు, కొత్తిమీర. దంపుడు బియ్యం పులగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నెయ్యి, నూనె పోసి వేడి అయిన తర్వాత అందులో జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత అందులో నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన దంపుడు బియ్యం, నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దంపుడు బియ్యం పులగం రెడీ.